అరే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన మిత్రుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు మన గుడిపల్లి సుబ్బారావు గారు, అలాగే మిత్రులు మన చిన్న జడ్జి గారు రమణ గారు, అలాగే మిత్రుడు చిన్నారావు గారు సీనియర్ న్యాయవాది, అలాగే జస్టిస్ టుడే అధిపతి కదిరిరాము గారు, అలాగే మన మిత్రుడు శ్రీనివాసరావు, డాక్టర్ బోసుబాబు, జార్జి బంగారి గారు. ఇలాగా ఇది ఒక అడ్వకేట్ల యొక్క ఒక గొప్ప సమూహం. జనరల్గా అడ్వకేట్ అంటేనే ఒక గొప్ప నాయకుడు. సమాజం అతని వైపు ఏదైనా సమస్య వస్తే అతని వైపు చూస్తుంది సమస్య పరిష్కారం కోసం. అటువంటిది ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ చాలా బలమైన నాయకులు. ఈ యొక్క చిన్న సమూహమైనా కూడా సమాజానికి వాళ్ళు ఎంతో దశ దిశ ఇవ్వగలిగే గొప్ప నాయకులు ఈ రోజు సమావేశమై ఈ యొక్క ఈ 31st డే లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ జరుపుకొని 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు మనందరికి తెలుసు న్యాయవాదుల పరిరక్షణ చట్టం అనేది న్యాయవాదులకు చాలా అవసరం అనే విషయాన్ని మనం చాలా గట్టిగా ప్రభుత్వానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయవాది కనుక అతను స్ట్రాంగ్ గా ఉండి అతనికి అన్ని విధాలుగా కూడా సపోర్ట్ ఉంటే అతను న్యాయం చేయడానికి కానీ, న్యాయం నిలబడడానికి కానీ, రాజ్యాంగాన్ని కాపాడడంలో కానీ ఆయన చేయగలిగే కృషి మిగతా వాళ్ళు చేయలేరు. కాబట్టి న్యాయవాదిని మనం రక్షించుకోవాలి. న్యాయవాద పరిరక్షణ చట్టం ద్వారా ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే ఒక కేసు మనం తీసుకున్నప్పుడు ఒకవైపు పోలీసుల నుండి, ఒకవైపు రెవెన్యూ వాళ్ళు ఉండి, ఒకవైపు మన అపోనెంట్లు ఉండి, ఒక్కోసారి మన ఓన్ క్లయింట్లు ఉండి, అలాగా రకరకాలుగా ఎన్నో విధాలుగా మనం సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం. అందరినీ మనం డీల్ చేస్తాం, ఒక్కరిగా ఉంటాం. కానీ మనకంటూ ఒక ప్రత్యేక పరిరక్షణ చట్టం లేదు. కాబట్టి న్యాయవాద పరిరక్షణ చట్టం చాలా అవసరం అనే విషయాన్ని ఈ 2025లో ఎలాగైనా సాధించాలని చెప్పి మన బార్ కౌన్సిల్ మెంబర్ బైపా అరుణ్ కుమార్ గారిని మేము కోరుతున్నాం. అంతేకాకుండా న్యాయవాదులకు ఆర్థికంగా కూడా వాళ్ళు అణగదొక్కబడిన వర్గంగా ఉంది. ఎందుకంటే బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు, ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వడం కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే న్యాయవాదులే రావాలి. కాబట్టి ఇటువంటి వివక్ష లేకుండా న్యాయవాదులకు కూడా తగిన విధంగా లోన్లు ఇచ్చే విధంగా మనం బ్యాంకులతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందని బార్ కౌన్సిల్ ద్వారా ఈ విషయాన్ని తీసుకెళ్లవలసిందిగా బైపా అరుణ్ కుమార్ గారిని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ మధ్యలో చాలా మటుకు న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా న్యాయవాదుల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా గతంలో ఒక ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే కనుక ఈ రోజు ప్రభుత్వం మారడానికి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వచ్చిన ఒక ఉద్యమంలో న్యాయవాదులు, ముఖ్యంగా విశాఖపట్నంలోని న్యాయవాదులు చేసిన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా వెళ్ళి ఈ రోజు ప్రభుత్వం కూడా మారిపోయే స్థితిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల న్యాయవాదులు సాధించిన గొప్ప విజయం. ఆ రోజు స్వాతంత్రం సాధించాం, ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాకుండా సాధించాం. కాబట్టి మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. ఎందుకంటే మనకి న్యాయం తెలుసు, చట్టం తెలుసు. కాబట్టి మనం తప్పకుండా అన్నిటి మీద స్పందించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని సందర్భంగా మరొకసారి చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు మనం 31st డిసెంబర్ రోజు కలిసామంటే, ప్రతి సంవత్సరం కూడా ఎందుకు మనం జనవరి 1 జరుపుకుంటాం అంటే దానికి వేరే ఎన్ని కారణాలు ఉన్నా కూడా నా యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు ప్రతి సంవత్సరం మనకి ఇచ్చినప్పుడు ఆ సంవత్సరం 31st డే అయినప్పుడు ఆ 31st డేని మనం కూర్చొని ఈ సంవత్సరం మనం ఎన్ని మంచి పనులు చేసాం, ఎంతమందికి హెల్ప్ చేసాం, ఎన్ని మంచి కార్యాలు చేసాం, ఏం తప్పులు చేస్తే మనం ఎలా సరిదిద్దుకోవాలి, మన సమాజానికి ఏం చేసాం, మన కుటుంబానికి ఏం చేసాం, మన దేశానికి ఏం చేసాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ ఆడిటింగ్ చేసుకుని సమాజానికి వాళ్ళు ఎంతో దిశగా ఉండి వాళ్ళ రిఫార్మ్ చేసుకుని రానున్న కాలంలో మరింత మంచి పనులు చేసే విధంగా మరింత గొప్ప కృషితోటి సమన్వయంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి రానున్న 2025లో న్యాయవాదులకు మంచి రోజులు రావాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, అందరి హక్కులు పరీక్షపడాలని, దానికి న్యాయవాదులుగా మా వంతు కృషి ఎప్పుడు కూడా హక్కులు కాపాడడానికి మేము ముందు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. ఏవైతే తప్పులు చేసామో, ఏవైతే ఒప్పులు చేసామో అందుకే స్వామి ఇవాళ నువ్వు జీవిస్తున్న జీవితం ఇంతకాలం నువ్వు పడిన కష్టం, ఇవాళ నువ్వు అనిపిస్తున్న దరిద్రం ఇంతకాలం నీ సోమర్తనం. ఎవరైతే అత్యున్న స్థానంలో ఉంటారో వాళ్ళు అనేక వేదనలు ఆవేదనలు పడి ఆ స్థానానికి వెళ్తారు. ఒక్కరోజే వాళ్ళ ఆ స్థాయికి వెళ్తారు. ఇంకా మిత్రులు అహ్మద్ గారి స్పీచ్ స్పష్టంగా చేయడం జరిగింది. కాబట్టి మనము ఓటమికి నిరాశ చెందకుండా సక్సెస్కి ఇందాక మిత్రులు అందరు రావాలి, ఇంకెళ్ళాలి. జార్జి బంగారు గారు శ్రీనివాస్ గారు
ఒకసారి రండి సార్, మీరు నాకు కొద్దిగా మనం ఉన్నాం కదా, ఆయన్నే చేయండి. ఆయన ఎయిటింగ్లో పెట్టారు, తీసేస్తారా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ us. హ్యాపీ న్యూ ఇయర్. Thank you. Happy New Year. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్.